ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. అమాత్య పదవి రావడం ఖాయమనుకున్న వారికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆశావహుల ఆశలపై నీళ్లు జల్లింది. అదిగో ఇదిగో అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. అసలు ఉంటుందో ఉండదో తెలియదు. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం పదవుల కోసం వేచి చూసే టెన్షన్లోనే ఆవిరవుతోంది. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడింది? అధిష్టాన బ్రేక్ వేసిందా? సీనియర్ నేతలే అడ్డంకిగా మారారా? అసలు ఏం జరిగింది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. ఆషాఢమాసం ముందే అమాత్యయోగం వస్తుందని ఆశించిన నేతల ఆశలపై నీళ్లు జల్లుతూ కేబినెట్ విస్తరణను నిరవధిక వాయిదా వేసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కేబినెట్లో ఖాళీలను భర్తీ చేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక ఇన్ఛార్జి గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తరువాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారని, ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు తమ అనుచరులకు, బంధువులకు మంత్రి పదవులు ఇప్పించుకునే విషయంలో పట్టు వేడకపోవడంతో అధిష్టానం బ్రేక్ వేసిందంటున్నారు. ఆషాఢం ముందే జరగాల్సిన విస్తరణ వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి చేసి ఇకపై పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అనుకున్న వారితో ఒక లిస్టు తయారు చేసి హైకమాండ్ అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు. అయితే తమ వారికి మంత్రి పదవులు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ చిట్టా ఇవ్వడంతో మంత్రివర్గ కూర్పు కుదరలేదంటున్నారు. ఈ కారణంతోనే విస్తరణకు బ్రేక్ పడిందని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాల సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కరు కూడా మంత్రిగా లేరు. అదేవిధంగా మైనారిటీలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ప్రాంతాలు, సామాజిక వర్గ సమీకరణలతో ఓ లిస్టు సిద్ధం చేశారు సీఎం. 6 మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట. అదేవిధంగా శ్రీహరి ముదిరాజ్తో పాటు మరో 2 పేర్లను హైకమాండ్కు నివేదించారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ లిస్టులో ప్రేమ్ సాగర్ రావు డిప్యూటీ సీఎం భట్టి చాయిస్ కాగా, ఆ జిల్లా నుంచి సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తూ లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను వాడుకుని కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు వివేక్. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి బర్త్ కన్ఫామ్ అయినప్పటికీ అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా రాహుల్ గాంధీ కోటరీ కింద పదవిని ఆశిస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడే మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారంటున్నారు. అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉండటంతో సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో 2కి పదవులిస్తే తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెలికపెట్టారంటున్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా నుంచి బాలునాయక్ పేరును పరిశీలించాల్సిందిగా ఉత్తమ్ సూచించారంటున్నారు. ఉత్తమ్ భట్టి సూచించిన వారితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి పదవుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేయడంతో విస్తరణ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించిందట కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర పార్టీలో ఈ విషయమై చర్చించి ఏకాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కూడా కత్తిమీద సామే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎక్కువగా ఉండగా ఇప్పుడు అదే వర్గానికి చెందిన మరో 2కి ఇవ్వాలని నిర్ణయించడం సరికాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో మొత్తం విస్తరణను ప్రస్తుతానికి అటకెక్కించాలని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. అంతా సర్దుమణిగాకే విస్తరించాలని, అంతవరకు ఈ వ్యవహారాన్ని సస్పెన్స్ గానే మిగల్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. దీంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరైపోయాయి.